హాయ్ హలో అందరూ నమస్తే. స్క్రీన్ పైన ఏబిఎన్లో వచ్చినటువంటిది వార్త. ఇది వైసీపీ రౌడీలకు స్పెషల్ ట్రీట్మెంట్. ఇక్కడ అజయ్ దేవ్ అనే ఒక వ్యక్తిని చూపిస్తూ పోలీసులు పక్కన ఉన్నారు, కుంటూ నడిచేటువంటి ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏమిటి దీని గురించి స్టోరీ అంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా అరాచకాలు సృష్టించి ఒక 6 నెలల గర్భవతి పైన అజయ్ దేవ్ అనే వ్యక్తి దాడి చేశారు కాబట్టి పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి వాళ్ళదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి నడి రోడ్డు మీద ఈ రకంగా తీసుకువెళ్లారు. ఇంకోసారి ఎవరు కూడా తప్పు చేయకూడదని చెప్పి వీరంతా కూడా వైసీపీ గూండాలని చెప్పి వారి వార్తా కథనాలు, వారి సోషల్ మీడియా వేదిక కనుక నారా లోకేష్ గారు కూడా స్పందించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఓకే, ఇక్కడ మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీ వాడైనా సరే, ఎవరైనా సరే అక్కడ గర్భవతి, నార్మలా ఎవరైనా సరే దాడి చేయడం అనేది చాలా తప్పు, కఠినంగా శిక్షించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ అక్కడ జరిగిందేంటి, వీళ్ళు ప్రచారం చేస్తున్నదేంటి, ఆ వ్యక్తి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, పర్సనల్గా గొడవ జరిగిందా లేకుంటే ఇంకేమైనా జరిగిందా, అవన్నీ కప్పు పెట్టేసి అవన్నీ పక్కన పెట్టేసి ఈ రకంగా వైసీపీ గూండాలు అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి చేయించాడు, ఇదంతా కూడా వైసీపీ గూండాలంటే వైసీపీలో ఉన్న వాళ్ళంతా గూండాలేనా? నిజమేది అబద్ధం ఏది తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నది ఎవరు? మీరే కదా. సో నేను ఇప్పుడు కొన్ని వాస్తవాలు చెప్తాను మీకు. నేను వేరేలాగా ఏదో ఇట్లా పెట్టేసి కొన్ని ఆధారాలు కూడా మీకు చూపిస్తాను నేను, నిజమేది అబద్ధమేదని. సో కొంతమందికి అసలు విషయం ఏందో తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున వైరల్ అయింది, కానీ కొంతమంది చూసారో లేదో తెలియదు. అది విషయం ఏంటంటే, ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం విలేజ్ వచ్చేసి ముత్యాలవాండ్ల పల్లిలో జగన్ గారి బర్త్డే సందర్భంగా అందరూ కూడా ఒక చోట చేరి కేక్ కట్టింగు, బాణసంచ కాల్చుకోవడం, సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాల సందర్భంగా ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడంట. ఓకే, ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు పక్కింటి ఒక మహిళ వచ్చి, ఇక్కడ మీరు సంబరాలు చేసుకోవద్దు, కేక్ కటింగ్ చేయకూడదు, ఈ బాణసంచ కూడా కాల్చొద్దని చెప్పిందంట. ఈ వ్యక్తికి కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి ఆ ఊగిపోతూ ఆ మహిళ యొక్క జుట్టు పట్టి లాగి కాలితో కడుపు మీద తన్నడంతో సీరియస్ వాతావరణం అక్కడ, అంటే ఒక బీభత్సం సృష్టించారు, అరాచకాలు సృష్టిస్తే 23వ తారీఖు రోజున, అంటే 21వ తారీఖు నైట్ జరిగితే 23వ తారీఖున పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు వాళ్ళని ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఈ రకంగా ట్రీట్మెంట్ చేయడం అంతా జరిగిందనేది ఒక చర్చ ఉంది. ఓకే, ఈ వ్యక్తి వైసీపీ గుండా, వైసీపీ రౌడీలు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏమిటో తెలుసా? చాలా వాస్తవాలు చెప్తా. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ ఒక పోస్టర్ బాగా చూడండి. ఇదంతా కూడా జనసేన పార్టీకి చెందినటువంటి సైనికులు, వీరి మెడల్లో జనసేన కండువాలు ఉన్నాయి, వెనుక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దేవుడు ఉన్నాడు. ఇక్కడ అజయ్ దేవ్ అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు, రౌండ్గా సిగ్నల్ చూడండి, ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ కూర్చున్నాడు. ఓకే, ఇంకా వేరే ఫోటోలు కూడా ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాడు సేమ్. ఇది చూడండి, రెడ్ మార్క్ ఉంది కదా ఇక్కడ, ఇదిగో నీట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అజయ్ దేవన్, అక్కడ పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, ఆ వ్యక్తి అనమాట ఇక్కడ ఉన్నది. ఓకే, ఇక్కడ ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా వేదికగా పెట్టుకున్నటువంటి పోస్టులు, ఈ అకౌంట్ అజయ్ దేవ్ అనే వ్యక్తి యొక్క అకౌంట్, ఈ ఫోటోలు ఉన్నదే తనే, మీకు ఇక్కడ చిన్న కనపడతా ఉంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ పెట్టుకున్నారు తన సోషల్ మీడియా వేదిక, కానీ అంత కానీ పవన్ కళ్యాణ్ గారి ఫొటోసే ఉన్నాయి ఇక్కడ. అంటే జనసేన పార్టీకి చెందినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా అజయ్ దేవ్ అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఓకే, మరి జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీర అభిమానులను, జగన్ గారిని అభిమానించే అభిమాని అయితే, వైసీపీ అయితే ఎందుకని వీళ్ళు పిలుచుకుంటారు అక్కడికి? వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు పర్సనల్గా పిలవడం వేరనుకోండి, వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో కానీ మరి ఇదే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకోవడం కానీ జరుగుతుందా? ఇంకొక విషయం ఏంటి, ఇక్కడ ఆల్రెడీ చర్చలో ఉన్నది, ఒక చర్చ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జగన్ గారిని అభిమానిస్తారు, జగన్ గారి ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళ సోషల్ మీడియా వేదిక అవసరమైతే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మాత్రం ఎక్కడ పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు అంటే, ఒకవేళ ఈ వ్యక్తి జగన్ గారి అభిమాని అయితే ఈ ఫోటోలు పెట్టుకోడు కదా. ఒకవేళ ఈ వ్యక్తి జగన్ గారి అభిమాని, వైసీపీ పార్టీ గూండానే అయితే వాళ్ళు అక్కడికి రానియరు కదా. వైసీపీ పార్టీకి చెందినవాడు అనేది ఎక్కడా లేదు, జనసేన పార్టీకి సంబంధించిన వాడు అనేది ఉంది. ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు జనసేన పార్టీకి చెందినటువంటి కొన్ని ప్రధాన ఛానల్స్లో కూడా ఒక ఎంపీటీసీ చెప్తా ఉన్నాడు, జనసేన పార్టీ ఎంపీటీసీ. ఈ వ్యక్తి జనసేన పార్టీకి చెందిన వ్యక్తే, కానీ అక్కడ జరిగిన గొడవ ఏంది, వీళ్ళు బర్త్డే సందర్భంగా అంటున్నారు కదా, కాదు, ఆ మహిళ, గర్భిణీ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి
ఎవరైతే ఇప్పుడు అజయ్ దేవ్ ఉన్నాడో ఆ వ్యక్తికి వదిన మరదలు వీళ్ళు. గత కొంతకాలంగా వీరికి కొన్ని గొడవలు కూడా ఉన్నాయంట. ఆ గొడవలన్నింటిని పక్కన, పర్సనల్ గొడవలు అవి, ఆ పర్సనల్ గొడవలన్నీ పక్కన పెట్టేసి దీనికి రాజకీయ రంగు పులుమేసి ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా జరిగిందని, జగన్మోహన్ రెడ్డి సంబరాలను అడ్డుకున్నందుకే దాడి చేశారని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ దాడి చేసి ఉంటే, కాలుతో తన్ని ఉంటే, జుట్టుపట్టి లాగి ఉంటే తప్పు, చేస్తే శిక్షించాలి. మనమే దానికి కాదనట్లేదు. కానీ దీన్ని ఈ రకంగా తప్పుదో పట్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, ఇంకొక పాయింట్ చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగానే జరిగింది అనుకుందాం. ఓకే, అంటే ఒక్కరిద్దరే ఉన్నారా? చాలామంది ఉంటారు కదా, సంబరాలు జరుగుతుంటే వైసీపీ రౌడీల సంబరాలు అని అంటున్నారు కదా వీళ్ళు. మరి సంబరాలు జరుగుతున్నప్పుడు వేరే వారు కూడా ఉంటారు కదా ఇక్కడ. మరి ఇక్కడ అజయ్ దేవ్ తండ్రి మీద మాత్రమే కేసు. ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి పరారులో ఉన్నారని చెప్పి అఫీషియల్గానే మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరికి సంబంధించి కేసు. మరి అజయ్ దేవ్ అనే ఒక వ్యక్తినే రోడ్డు మీద స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, మిగతా వాళ్ళని ఎవరు తీసుకోలేదు. అంటే బర్త్డే సందర్భంగానే ఏంటి, ఆ మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చేవాళ్ళు కదా, మీరందరూ పక్కన ఉన్నారని చెప్పి. ఆ మహిళ ఈ వ్యక్తిపైనే కంప్లైంట్ ఇచ్చింది, ఈ వ్యక్తి ఈ అజయ్ దేవ్ వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చింది. సో వాళ్ళ పర్సనల్ గొడవలు ఇవి, దాన్ని ఇటు వైసీపీకి అంటగట్టేశారు. పోనీ అక్కడ అందరూ ఉంటే వాళ్ళు ఆపేవాళ్ళు కదా. ఈ బర్త్డే సందర్భంగా జరిగి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో జనసేన పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే, లేదా మా పార్టీ కోసమో ఇంకో దానికోసమో అక్కడికి వెళ్ళి ఉన్నాడే అనుకుందాం, సంబరాలు జరుపుకుంటారు కదా, ఏదో బిర్యానో మందో అనుకొని వెళ్ళాడే అనుకుందాం. ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? అరే బాబు, మీ గొడవలు ఉంటే పక్కకు పోయి చూసుకుంటారు నాయన, ముందే మా మీద ఉట్టినే కేసులు పెడతా, కేక్ కట్ చేసిన కేసులు పెడతా ఉన్నారు, నువ్వు వచ్చి గొడవ చేస్తే ఇంకా రచ్చ అవుతుంది ఇది అని చెప్పి వాళ్ళు పంపించేస్తారు కదా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అట్లా జరిగినాయి, ఉట్టి కేక్ కటింగ్లకే అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెట్టి. సో వాళ్ళకి తెలుసు అది అసలు వాస్తవాలు వేరైతే వీళ్ళు చెప్తున్నది ఇది. ఇంకా ఏమంటాను చెప్పండి, వాళ్ళ దానిలో వైసీపీ గుండాలు, వైసీపీ రౌడులు, అరాచకాలు, బర్త్డే సందర్భంగా ఏంది, ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు? జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కదా, అది ఎందుకు చెప్పట్లేదు, అది దాస్తున్నాం ఎందుకు మనం? మరి ఈ ఫోటోలు ఇవన్నీ బయటకు వచ్చినాయి, మరి జనసేన పార్టీ కూడా ఇక్కడ మా వాడు కాదని చెప్పడం లేదే. ఇక్కడ జనసేనలో యాక్టివ్ మెంబర్ అనడానికి ఆధారాలు ఉన్నాయి. సో ఇది వాస్తవం అయితే ఇంత దరిద్రంగా చూడండి, ఇప్పుడు వైసీపీ రౌడీలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇంత దరిద్రంగా పోస్టులు పెట్టడం, తమ్మునేల్స్ పెట్టడం, ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేయడం, నిజాలు దాచిపెట్టి. ఇంకేమంటాను చెప్పండి ఇలాంటి వాళ్ళని. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.